నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ। తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వారసుల ట్రెండ్ నడుస్తోంది। ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది వారసులు ఎంట్రీ ఇచ్చారు। కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంట్రీ ఇచ్చిన వారసుల్లో చాలా మంది మంచి మెజారిటీతో విజయం సాధించారు। అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి। ఈ ఎన్నికల్లో కూడా ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్ల ఫ్యామిలీ నుంచి పోటీ చేసేందుకు వారసులు సిద్ధమవుతున్నారు। కానీ అధిష్టానం మాత్రం అభ్యర్థులపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు। దీంతో ఆశావాహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది। మొన్న భువనగిరి టికెట్ కోసం కోమటిరెడ్డి ఫ్యామిలీ ప్రయత్నిస్తున్నట్లు టాక్ వినిపించింది। మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న కొడుకు అయిన సూర్యకు ఎంపీ టికెట్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లు తెలుస్తుంది। గతంలో అక్కడి నుంచి వెంకటరెడ్డి ఎంపీగా గెలిచారు కాబట్టి ఈసారి సూర్యని నిలబెడితే గెలుపు సులువవుతుందని అంటున్నారు। ఇక తాజాగా ఓ మంత్రి కన్ను కరీంనగర్ పార్లమెంట్ సీటుపై పడింది। అయితే ఇక్కడ బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కుమార్, బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ పోటీ చేయాలని భావిస్తున్నారు। అయితే కాంగ్రెస్ పార్టీ ఇంకా తమ అభ్యర్థి విషయంలో ఫైనల్ కాలేదు। గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ ఈసారి హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి బాధ్యతలు చేపట్టారు। దీంతో ఇక్కడ కొత్త వ్యక్తిని బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ ఆలోచిస్తోంది। ఇప్పటికే 2-3 పేర్లు తెరపైకి వచ్చాయి। ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, జగపతిరావు తనయుడు రాజేందర్ రావు పేర్లు వినబడుతున్నాయి। తాజాగా మంత్రి శ్రీధర్ బాబు తమ్ముడు శ్రీను బాబు పేరు తెరపైకి వచ్చింది। అయితే శ్రీధర్ బాబుకు కరీంనగర్ పార్లమెంట్లో మంచి పట్టుంది। ఈ నియోజకవర్గంలో 7 పార్లమెంట్ స్థానాల్లో 4 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు। దీంతో కొద్దిగా కష్టపడితే విజయం సాధించవచ్చని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు। దీంతో శ్రీధర్ బాబు తమ్ముడు శ్రీను బాబు పేరును కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది। మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మంథనిలో శ్రీధర్ బాబు విజయం సాధించేందుకు శ్రీనుబాబు పాత్ర కీలకమైంది। పూర్తిగా ఎన్నికల వ్యవహారాలను చూసుకున్నారు। శ్రీధర్ బాబు విజయంలో కూడా కీలక పాత్ర పోషించారు। ఈ నేపథ్యంలో అవకాశం ఇస్తే కరీంనగర్ ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారట। అయితే ఫిబ్రవరి 2వ వారంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్న దానిపై క్లారిటీ రానుంది। శ్రీనుబాబుకు రంగంలోకి దింపేందుకు శ్రీధర్ బాబు కూడా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది। అయితే ఈ ఎంపీ స్థానం ఇన్ఛార్జిగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు। ఆయన గెలుపు గుర్రాలపై అన్వేషణ మొదలుపెట్టారు। దీంతో ముఖ్య నేతల పేర్లను పరిశీలిస్తున్నారు। ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్ ను ఎదుర్కోవాలంటే బలమైన నేత కావాలి। ఈ క్రమంలో పలువురు నేతల పేర్లను పరిశీలిస్తున్నారు। అధిష్టానం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు। పోటీ విషయంలో బయటకు ప్రకటించకున్నా అంతర్గతంగా కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది। అయితే కరీంనగర్ టికెట్ శ్రీనుబాబుకి దక్కే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి।